హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపికా రివ్యూస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అపూర్వ గారు, అక్కడ ఉంది గగన్ కాదు ఆకాష్ అని తెలిసిన మరుక్షణమే ఆ శారద కుమిలి కుమిలి చచ్చిపోతుంది. మీ చేతికి మట్టంటించుకోవడం ఎందుకు చెప్పండి అని చెప్పి సూర్య అంటూ ఉంటాడు. అవును సూర్య, వాడు గగన్ కాదు ఆకాష్ అని నిరూపిస్తే చాలు ఆ శారద చస్తుంది అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది. మరెందుకు అంతలా ఆవేశపడుతున్నారు అని చెప్పి సూర్య అడుగుతూ ఉంటాడు. ఆ శారదను చూస్తుంటే నా ఒళ్ళంతా సలసల రక్తం మరిగినట్టు మరిగిపోతుంది సూర్య అని చెప్పి అపూర్వ చెప్తూ ఉంటుంది. అపూర్వ గారు, ఈ టైంలోనే మనం మన బ్రెయిన్కి పని చెప్పాలి, తొందరపడకూడదు అని చెప్పి సూర్య అంటాడు. సరే సూర్య, ఆ గగన్ గడికి ఫోన్ చెయ్యి అని చెప్పి అపూర్వ అంటుంది. ఇక ఎస్పి సూర్య గగన్కి ఫోన్ చేస్తూ ఉంటాడు. ఆ టైంలో భూమి ఆకాష్ని నిలదీస్తూ ఉంటుంది. ఆకాష్ ఫోన్ రింగ్ అవుతూ ఉండగా వెయిట్ భూమి వెయిట్ అని చెప్పి ఆకాష్ ఫోన్ లిఫ్ట్ చేస్తాడు. హలో ఆకాష్ ఆలియాస్ గగన్ అని అంటూ ఉంటారు. ఎవరు మీరు అని చెప్పి ఆకాష్ అడుగుతూ ఉంటాడు. నేను ఎవరు ఏంటో వీడియో కాల్ ఆన్ చేయి తెలిసిద్ది అని చెప్పి సూర్య అంటాడు. ఇక ఆకాష్ వీడియో కాల్ ఆన్ చేయగానే ఎస్పి సూర్య కనిపిస్తాడు. పోలీస్, నువ్వేంటి నాకు ఫోన్ చేశావు అని ఆకాష్ అడుగుతూ ఉంటాడు. రేయ్, నువ్వు గగన ఆకాశ అని తెలియక ఇక్కడ మేము పిచ్చి వాళ్ళలాగా జుట్టు పీక్కుంటున్నాంరా. అందుకే మీ అమ్మ శారదను కిడ్నాప్ చేశాము. నువ్వు నిజంగా గగన్ అయి ఉంటే కనుక ఇక్కడికి రారా అని చెప్పి సూర్య అంటాడు. నీ మాటలు నేను నమ్మను అని చెప్పి ఆకాష్ అంటాడు. సరే ఒక్క నిమిషం ఆగు, వీడియో కాల్లో మీ అమ్మను చూసిన తర్వాత నా మాట నమ్ముదువు గాని అని చెప్పి సూర్య వీడియో కాల్లో శారదను ఆకాష్కి చూపిస్తూ ఉంటాడు. వెంటనే మీ అమ్మను కాపాడుకోవాలంటే నేను చెప్పిన లొకేషన్కి వచ్చేయి, బాయ్ అంటూ సూర్య ఫోన్ కట్ చేస్తాడు. భూమి గారు, మీ అత్తయ్యను ఆ సూర్య కిడ్నాప్ చేశాడు అని చెప్పి ఆకాష్ చెప్తూ ఉంటాడు. అత్తయ్యను ఆ సూర్య కిడ్నాప్ చేశాడా? ఎక్కడున్నారు అత్తయ్య అని చెప్పి భూమి అడుగుతూ ఉంటుంది. వాడు లొకేషన్ షేర్ చేస్తా అన్నాడు, త్వరగా నన్ను అక్కడికి రమ్మన్నాడు భూమి గారు. నేను గగనో ఆకాశో వాళ్ళు కన్ఫర్మ్ చేసుకోవడం కోసం మీ అత్తయ్యను కిడ్నాప్ చేశారు అని చెప్పి ఆకాష్ చెప్తూ ఉంటాడు. త్వరగా మనం వెళ్దాం పదండి ఆకాష్ గారు అని భూమి అంటుంది. వద్దు భూమి గారు, మీరు ఇక్కడే ఉండండి, మీ అత్తయ్యను సేవ్ చేసి నేను తీసుకొస్తాను అని చెప్పి ఆకాష్ చెప్తూ ఉంటాడు. లేదు, నేను కూడా వస్తాను అని భూమి చెప్తూ ఉంటుంది. ఇదంతా కూడా వాళ్ళు నాపై కోపంతోనే చేస్తున్నారు. నేను సత్యనారాయణ స్వామి వ్రతాన్ని జరగకుండా అడ్డుకున్నాను కదా, అందుకే ఇదంతా చేస్తున్నారు అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది. కూల్ 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 భూమి గారు, నేను చూసుకుంటాను కదా, మీ అత్తయ్యను సేఫ్గా తీసుకొచ్చి మీ చేతుల్లో పెట్టే బాధ్యత నాది అని చెప్పి ఆకాష్ అంటాడు. సరే త్వరగా వెళ్ళండి అని చెప్పి భూమి అంటుంది. ఇక ఆకాష్ చాలా స్పీడ్గా కార్ డ్రైవ్ చేస్తూ అమ్మ అమ్మ అంటూ వెళ్తూ ఉంటాడు. ఇక భూమి కాసేపు ఆలోచించి ఈ ఆకాష్పై నాకు నమ్మకం లేదు, ఏ సమయంలో తార ఫోన్ చేసినా కూడా అటువైపు డైవర్ట్ అయిపోతాడు, ఎట్టి పరిస్థితిలో శారదత్తయ్యను కాపాడుకోవాలి అని భూమి తనలో తాను అనుకుంటూ ఉంటుంది. సూర్య శారదత్తయ్యను ఎక్కడ కిడ్నాప్ చేసి ఉంచాడో తెలియట్లేదే అని భూమి తనలో తాను అనుకొని ఆకాష్ గారిని ఫాలో అవుతాను అని భూమి ఆకాష్ని ఫాలో అవుతూ ఆటోలో వెళ్తూ ఉంటుంది. కాస్త దూరం వెళ్ళిన తర్వాత ఆకాష్ మిస్ అయిపోతాడు. ఆకాష్ గారు మిస్ అయిపోయారు, ఇప్పుడు ఆకాష్ గారు ఎక్కడున్నారో ఎలా తెలుసుకోవాలి అని భూమి ఆలోచిస్తూ అటు ఇటు చూస్తూ ఉంటుంది. ఇక మరోవైపు ఆకాష్ సూర్య వాళ్ళు చెప్పిన లొకేషన్ దగ్గరకు వెళ్తాడు. ఇక్కడ ఎవరూ లేరేంటి అని అటు ఇటు చూస్తూ ఉంటాడు. వాళ్ళు చెప్పిన లొకేషన్ ఇక్కడే చూపిస్తుంది కదా అంటూ గగన్ లోపలికి వెళ్తాడు. డోర్ ఓపెన్ చేసేసరికి శారదను కుర్చీలో కూర్చోబెట్టి తాడుతో కట్టేసి మూతికి ప్లాస్టర్ వేసి ఉంచుతారు. ఇక ఆకాష్ పరిగెత్తుకుంటూ శారద దగ్గరకు వెళ్ళి అమ్మా అమ్మా అని శారద మూతికి ఉన్న ప్లాస్టర్ తీయబోతూ ఉండగా రౌడీలు వెనుక నుంచి వచ్చి ఆకాష్ తలపై గట్టిగా కొడతారు. దాంతో ఆకాష్ అక్కడికక్కడే స్పృహ కోల్పోతాడు. రేయ్, వీణ్ణి కూడా అదే కుర్చీలో కూర్చోబెట్టి తాడుతో కట్టేండ్రా అని సూర్య అంటాడు. సూర్య, సూపర్గా ప్లాన్ అమలు చేస్తున్నావు అని చెప్పి అపూర్వ చెప్తూ ఉంటుంది. ఇక రౌడీలు ఆకాష్ని కూడా కుర్చీలో కూర్చోబెట్టి తాడుతో కట్టేస్తారు. సూర్య, ఇక్కడేం జరుగుతుందో వాడికి తెలియాలి, వాడి మొహం మీద నీళ్లు చిమ్ము అని చెప్పి అపూర్వ అంటుంది.
ఇక సూర్య ఆకాష్ మొహంపై నీళ్లు చిమ్మగానే ఆకాష్ స్పృహలోకి వస్తారు. ఏయ్ సూర్య, ఏం చేస్తున్నావు అని ఆకాష్ అడుగుతూ ఉంటాడు. రేయ్, నువ్వు గగన ఆకాశా? గగన్లాగా కాసేపు ఉంటావు, కాసేపు ఆకాష్లా ఉంటావు. నువ్వు ఎవరు? నువ్వు నిజంగా గగన్ అయితే నీకు 15 నిమిషాలు టైం ఇస్తున్నాను. ఈ 15 నిమిషాల్లో మీ అమ్మను కాపాడుకోరా అని చెప్పి సూర్య అంటాడు. రే, అది తీసుకెళ్ళి దాని నడుముకు కట్టండ్రా అని చెప్పి సూర్య చెప్తూ ఉంటాడు. ఇక దాంతో శారద నడుముకి బాంబుని పెడతారు. ఏ ఆకాష్ అలియాస్ గగన్, ఆ శారదకు కట్టింది ఏదో ఆట బొమ్మ అనుకునేవు కాదు, బాంబు. 15 మినిట్స్లో ఆ బాంబు బ్లాస్ట్ అవుతుంది. బాంబ్ బ్లాస్ట్లో ఆ శారద చస్తుంది. నిజంగా నువ్వు ఆ శారద కడుపున పుట్టుంటే, ఆ శారద కొడుకువే అయ్యుంటే ఆ శారదను కాపాడుకోరా. అపూర్వ గారు, ఇక మనం ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు. కాసేపట్లో బాంబు బ్లాస్ట్ అయితే ఇద్దరు చస్తారు అని చెప్పి సూర్య అపూర్వకు చెప్పి మనం వెళ్దాం పనండి, మన పని పూర్తయిపోయింది, వీళ్ళిద్దరూ బ్రతికుంటే అప్పుడు ఆలోచిద్దాం అని చెప్పి సూర్య అపూర్వ అక్కడి నుంచి వెళ్తూ ఉంటారు. ఇక మరోవైపు ఆకాష్ గారు ఎటు వెళ్ళారు అని భూమి అటు ఇటు చూస్తూ ఉండగా అపూర్వ సూర్య రౌడీలతో ఒక ఇంట్లో నుంచి బయటకు వస్తూ భూమికి కనిపిస్తారు. ఇదేంటి, అపూర్వ వాళ్ళు ఆ ఇంట్లో నుంచి బయటకు వస్తున్నారు? అత్తయ్యను కిడ్నాప్ చేసి అక్కడే అపూర్వ వాళ్ళు బంధించి ఉంటారా? ఏం జరుగుతుంది అని భూమి ఆలోచిస్తూ ఉంటుంది. ఇక అపూర్వ వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోగానే భూమి పరిగెత్తుకుంటూ అపూర్వ వాళ్ళు వచ్చిన ఇంటి దగ్గరకు వెళ్తుంది. డోర్ ఓపెన్ చేసేసరికి ఆకాష్ కుర్చీలో కూర్చోబెట్టి తాడుతో కట్టేసి ఉంచుతారు. పక్కనే శారద కూడా తాడుతో కట్టేసి కుర్చీలో కూర్చోబెట్టి ఉంచుతారు. భూమి పరిగెత్తుకుంటూ ఆకాష్ గారు శారదత్తయ్య అనుకుంటూ లోపలికి వస్తుంది. భూమి ముందు నా చేతికి ఉన్న తాడుని ఊడతి అని చెప్పి ఆకాష్ అంటూ ఉంటాడు. ఇక భూమి పరిగెత్తుకుంటూ ఆకాష్ దగ్గరకు వెళ్ళి ఆకాష్ చేతికి ఉన్న తాడును ఊడదీస్తుంది. ఇక ఆకాష్ పరిగెత్తుకుంటూ శారద దగ్గరకు వెళ్తాడు. శారదకు కట్టిన బాంబుని లాగేస్తాడు. భూమి, నువ్వు అమ్మ చేతికి ఉన్న తాడుని కూడా ఊడది అని చెప్పి ఆకాష్ చెప్తూ ఉంటాడు. సరే ఆకాష్ గారు అని చెప్పి భూమి అంటుంది. ఇక ఆకాష్ తన చేతిలో బాంబుని పట్టుకొని ఆ ఇంటి దగ్గర నుంచి దూరంగా వెళ్తూ ఉంటాడు. అమ్మ భూమి, గగన్ చేతిలో బాంబు ఉందమ్మా అని చెప్పి శారద ఏడుస్తూ ఉంటుంది. బాంబా అని చెప్పి భూమి పరిగెత్తుకుంటూ బావా ఆగు బావా అంటూ ఆకాష్ వెనక పరిగెడుతూ ఉంటుంది. ఇక ఆకాష్ కాస్త దూరం వెళ్ళిన తర్వాత బాంబుని దూరంగా విసిరేస్తాడు. ఇక బాంబు పేలి ఆ పొగ అంతా కూడా ఆకాష్ పీల్చుకోవడంతో ఆకాష్ అక్కడికక్కడే స్పృహ కోల్పోతాడు. భూమి, గగన్కి ఏమైందమ్మా అని శారద అంటూ ఉంటుంది. మీరు కంగారు పడకండి, బావకు ఏం కాదు, బావను వెంటనే హాస్పిటల్కు తీసుకెళ్దాం అని చెప్పి భూమి అంటుంది. భూమి శారద ఇద్దరూ కలిసి ఆకాష్ని హాస్పిటల్కు తీసుకెళ్తారు. డాక్టర్ అని చెప్పి భూమి పిలుస్తూ ఉంటుంది. ఏమైంది అని డాక్టర్ బయటికి వచ్చి అడుగుతూ ఉంటారు. మా బావ స్పృహ కోల్పోయాడు డాక్టర్, ఒకసారి చెక్ చేయండి డాక్టర్ అని భూమి అంటుంది. ఎందుకు స్పృహ కోల్పోయాడు అని డాక్టర్ అడుగుతూ ఉంటారు. బాంబ్ బ్లాస్ట్ అయింది డాక్టర్ అని చెప్పి భూమి అంటుంది. వెంటనే ఐసీయూలోకి తీసుకెళ్ళండి అని డాక్టర్ చెప్తారు. ఇక ఆకాష్ని ఐసీయూలోకి తీసుకెళ్ళి డాక్టర్లు ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు. కాసేపటి తర్వాత డాక్టర్ బయటికి రాగానే మా బావకి ఎలా ఉంది డాక్టర్ అని భూమి అడుగుతూ ఉంటుంది. బాంబు పేలినప్పుడు ఆ పొగను బాగా పీల్చుకోవడం వల్ల అతను అన్కాన్షియస్ అయ్యాడు, కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు, అతను స్పృహలోకి కూడా వచ్చేశాడు అని చెప్పి డాక్టర్ చెప్తూ ఉంటారు. థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి భూమి అంటుంది. అమ్మ భూమి పద గగన్ని చూద్దాం అని శారద అంటుంది. శారద భూమి ఇద్దరూ కలిసి ఆకాష్ ఉన్న రూమ్లోకి వెళ్తారు. ఆకాష్ ప్రవర్తన చూసి భూమి ఒక్కసారి షాక్ అవుతుంది. శారదత్తను కాపాడాల్సిన అవసరం ఆకాష్ గారికి లేదు, ఖచ్చితంగా నా బావే శారదత్తను కాపాడుతాడు, శారదత్తను కాపాడాడంటే ఇతను ఆకాశ గగన, మా ఇద్దరి పెళ్లి జరిగిన విషయం ఇతనికి ఎలా తెలిసింది అని భూమి పలు రకాలుగా ఆకాష్ గురించి ఆలోచిస్తూ ఉంటుంది. భూమి రామ్మా అని చెప్పి శారద భూమిని తీసుకొని గగన్ రూమ్లోకి వెళ్తుంది. నాన్న గగన్, నీకేం కాలేదు కదా అని శారద అంటూ ఉంటుంది. నాకేం కాలేదమ్మా అని చెప్పి ఆకాష్ అంటూ ఉంటాడు. మీ ప్రాణాలు పణంగా పెట్టి శారదత్తను కాపాడారు, నిజంగా మీరు చాలా గ్రేట్ అండి అని భూమి అంటుంది. పర్వాలేదు భూమి అని చెప్పి ఆకాష్ అంటాడు. అమ్మ భూమి, నేను ఇప్పుడే వస్తాను అని శారద అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక ఇంతలో భూమి, నువ్వు నిజంగా ఆకాష్వా లేదంటే మా గగన్ బావవా అని భూమి అంటుంది. అంత డౌట్ ఎందుకు వచ్చింది భూమి,
బయట మీ శారదత్తయ్య ఉంటే కనుక నేను గగన్ని లేదంటే ఆకాష్ని అని చెప్పి ఆకాష్ చెప్తూ ఉంటాడు. నీ ప్రవర్తన నీ తీరు అంతా కూడా ఈరోజు మా గగన్ బావలానే అనిపిస్తుంది అని చెప్పి భూమి అంటుంది. నీ పైన నాకు అనుమానంగా ఉంది, ముందు నువ్వు బనియన్ తీ అని చెప్పి భూమి అంటుంది. బనియన్ తీయాలా ఎందుకు అని ఆకాష్ అంటాడు. మా బావ వీపు పైన పుట్టుమచ్చ ఉంటుంది, నువ్వు ఆకాశవో మా బావో ఇప్పుడే తేల్చేస్తాను అని భూమి అంటుంది. నేను ఆకాష్నే, వద్దు భూమి గారు వద్దు అని చెప్పి ఆకాష్ అంటూ ఉంటాడు. ఇక భూమి ఆకాష్ మాటను వినిపించుకోకుండా సిజర్ తీసుకొచ్చి ఆకాష్ బనియన్ని కట్ చేసి వీపు మీద చూస్తుంది. అక్కడ పుట్టుమచ్చ కనిపించదు. నువ్వు మా బావవి కాదు, ఆకాష్వే అంటూ భూమి ఏడ్చుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక ఆకాష్ వాష్రూమ్లోకి వెళ్తాడు. మొహం కడుక్కుంటూ ఉంటాడు. అద్దంలో తనను తాను చూసుకుంటూ, నన్ను క్షమించు భూమి, నిన్ను మోసం చేస్తున్నాను, నేను నీ గగన్ బావనే, నేను ఆకాష్ని కాదు అని చెప్పి తనలో తాను అనుకుంటూ ఉంటాడు. ఇదంతా చేస్తుంది నీ కోసమే భూమి, మీ నాన్నకు నేనంటే ఇష్టం లేదు, నన్ను అసహ్యించుకుంటాడు. నేను నువ్వు కలిసి ఉంటే మీ నాన్నకు నువ్వు దూరం అయిపోతావు. నువ్వు మీ నాన్నతో సంతోషంగా ఉండాలంటే గగన్ చచ్చిపోవాలి. అందుకే గగన్ చచ్చిపోయాడని చెప్పి నీ మనసుని తుంచేయాలని ప్రయత్నం చేస్తున్నాను భూమి అని చెప్పి ఆకాష్ తనలో తాను అనుకుంటూ ఉంటాడు. ఇక భూమి కంటని తడి తుడుచుకొని రూమ్లోకి వచ్చేసరికి అక్కడ ఆకాష్ కనిపించడు. ఆకాష్ గారు ఎక్కడికి వెళ్ళారు అని భూమి ఆలోచిస్తూ ఉంటుంది. ఇక గగన్ శరత్చంద్ర ఇంటికి వెళ్తాడు. కాలింగ్ బెల్ కొట్టగానే అపూర్వ వచ్చి డోర్ ఓపెన్ చేస్తుంది. రేయ్, నువ్వు చావలేదా అని అపూర్వ అంటుంది. నన్ను మా అమ్మను బంధించి బాంబు పేల్చి చంపాలనుకున్నావు కదా అపూర్వ, మేము ఏం తప్పు చేసాం, ఏం పాపం చేశాం, నీకు ఎలాంటి హాని చేయలేదు, అలాంటి మమ్మల్ని చంపాలని ఎందుకు చూసావు అపూర్వ అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు. ఏంట్రా అచ్చం గగన్లాగా మాట్లాడుతున్నావు, గెటప్ మార్చేసరికి గగన్ అయిపోయా అనుకుంటున్నావా ఏంటి అని చెప్పి అపూర్వ అడుగుతూ ఉంటుంది. అపూర్వ, నేను అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పు, నన్ను మా అమ్మను చంపాలన్నంత కోపం నీకెందుకుంది, ఎందుకు నువ్వు మా అమ్మను నన్ను చంపాలనుకున్నావు అని చెప్పి ఆకాష్ అపూర్వను నిలదీస్తూ ఉంటాడు. మీ కుటుంబం అంటే నాకు అసహ్యంరా, మిమ్మల్ని చూస్తుంటే నా ఒంటి మీద తేళ్ళు జర్లు పాకినట్టు ఉంటాయిరా, అందుకే మిమ్మల్ని చంపాలనుకున్నాను అని చెప్పి అపూర్వ చెప్తూ ఉంటుంది. అయితే నా చేతుల్లో నువ్వు చావు అపూర్వ అంటూ ఆకాష్ అపూర్వ గొంతుపై కత్తి పెడతాడు. రేయ్, ఏం చేస్తున్నావురా అని అపూర్వ అంటుంది. మమ్మల్ని చంపాలని చూసావు కదా, చావు భయమేంటో నీకు కూడా చూపిస్తాను అపూర్వ, నిన్ను చంపేస్తాను, ఈ లోకంలో లేకుండా చేస్తాను. భూమికి తన తల్లిని దూరం చేశావు, అలాంటి నిన్ను బ్రతకనిచ్చి చాలా పెద్ద తప్పు చేశాను. నిన్న నీ చీరకి మంటలు అంటుకున్నప్పుడే భూమి తల్లి ఎలా అయితే చనిపోయిందో నువ్వు కూడా అలానే చావాలని వదిలేస్తే బాగుండేది అపూర్వ, నిన్ను కాపాడాను. కానీ నువ్వు చేసిందేంటి, నన్ను మా అమ్మని కిడ్నాప్ చేసి చంపాలని చూసావు కదా, నీ పాపం పండింది అపూర్వ అంటూ ఆకాష్ అపూర్వ గొంతు మీద కత్తి పెడతాడు. వద్దురా వద్దు ప్లీజ్, నిన్ను చూస్తుంటే ఆ గగన్ని చూసినట్టే ఉంది, ఆ గగన్ కోపం నీలో కనిపిస్తుంది, నన్ను వదిలిపెట్టు గగన్ ప్లీజ్, నువ్వు నిజంగా గగన్వే, వదిలిపెట్టు అని అపూర్వ బ్రతిమలాడుతూ ఉంటుంది. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.